హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు సమగ్ర ఆరోగ్య బీమా వ్యవస్థను కోరుకుందామంటూ మిత్రులు టిఎంబి బుచ్చిరాజు అందజేసినటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. సమగ్ర ఆరోగ్య బీమా వ్యవస్థను కోరుకుందాం. మిత్రుడు టిఎంబి బుచ్చిరాజు విరచితం. ఇక విందామా? ఆరోగ్య భద్రత బీమాతోనే ఉపశమనం. మరి ఆ క్రమంలోనే సమగ్ర ఆరోగ్య బీమా వ్యవస్థ కోసం మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు గౌరవప్రదమైన జీవన భద్రత తద్వారానే లభిస్తుంది. కేవలం ఆసుపత్రి చేర్పు వరకే పరిమితమైన ప్రస్తుత విధానం నుంచి బయటికి వచ్చి బయట చికిత్సలు, దీర్ఘకాలిక వ్యాధులు, ముందు ఆ తర్వాత పరీక్షలు అన్నింటినీ కవర్ చేసే 5 లక్షల సమగ్ర కుటుంబ బీమా కార్డు అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి విషయానికి వస్తే, రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ సమర్థంగా పనిచేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ముఖ్యమైన స్తంభాలుగా నిలుస్తారు. సేవలో ఉన్నప్పుడు వారు ప్రభుత్వ లక్ష్యాలను అమలు చేస్తారు. ఇక ఉద్యోగ విరమణ అనంతరం కూడా వారి అనుభవం, విలువలు సమాజానికి మార్గదర్శకంగా ఉంటాయి. అలాంటి వారికి ఆరోగ్య భద్రత కల్పించటం ప్రభుత్వం చేయదలిచిన దయాదాక్షిణ్యం కాదు, అది రాజ్యాంగబద్ధమైన బాధ్యతగా స్వీకరించాలి ప్రభుత్వాలు. సామాజిక న్యాయానికి అది నిదర్శనంగా నిలుస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్న పథకాన్ని పరిశీలిస్తే, మనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ పథకం యొక్క అసలు ఉద్దేశం తీవ్రమైన వ్యాధుల సమయంలో చికిత్స భారం కారణంగా కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోకుండా చేయడం అనేది ప్రధాన లక్ష్యం. అయితే ఈ మారుతున్న వైద్య పరిస్థితులు, పెరుగుతున్న చికిత్స వ్యయాలు వాటిని దృష్టిలో ఉంచుకుంటే ఈ పథకం లక్ష్యాలు పూర్తిగా నెరవేరుతున్నాయా అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి అందరికీ. మరి ఆరోగ్య పథకానికి మూల లక్ష్యం ఏమిటంటే, ఉద్యోగి లేదా పెన్షనర్ అనారోగ్యానికి గురైనప్పుడు చికిత్స ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా వైద్యం పొందగలగాలి. అదే ఆరోగ్య పథకం యొక్క ప్రాణం. ఈ లక్ష్య సాధన కోసం ఏర్పాటు చేయబడిన సంస్థే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్. మరి ప్రజల ఆరోగ్యాన్ని హక్కుగా భావించి వైద్యం వ్యాపారంగా మారకూడదన్న ఆలోచనతో ఈ ట్రస్ట్ ఏర్పడింది. కానీ నేటి పరిస్థితుల్లో కేవలం ఆసుపత్రిలో చేర్పించి చేసే చికిత్సలకు మాత్రమే పరిమితమయ్యే ఈ ఆరోగ్య పథకం వాస్తవ అవసరాలను పూర్తిగా తీర్చగలుగుతుందా అన్న సందేహంగా అది బలంగా వినిపిస్తున్నది ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్స్ మదిలో. ఇక మారుతున్న వైద్య విధానం గురించి పరిశీలిస్తే, ఒకప్పుడు తీవ్రమైన వ్యాధి ఉంటే తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చేది అన్న పరిస్థితి ఉండేది. నేడు వైద్య శాస్త్రంలో వచ్చిన ప్రగతితో అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా బయట చికిత్స పద్ధతులే ఎక్కువగా అమల్లో ఉన్నాయి. గుండె, మూత్రపిండాలు, నరాలు, క్యాన్సర్ వంటి వ్యాధులకు తరచూ పరీక్షలు,
వైద్యుల సంప్రదింపులు, మందులు అవసరమవుతున్నాయి. ఇవన్నీ ఆసుపత్రిలో చేరకుండానే అందుతున్నాయి, జరుగుతున్నాయి. ఈ తరహా చికిత్సల వ్యయం చిన్నది కాదు సుమా. ముఖ్యంగా పెన్షనర్లకు ఇది తీవ్రమైన ఆర్థిక భారంగా మారుతుంది రాను రాను. ఆరోగ్య పథకం ఉన్నప్పటికీ రోజువారీ వైద్య ఖర్చులు వారి జేబు నుంచే, అదే ఉద్యోగులు పెన్షనర్ల జేబుల నుంచే వెళ్తున్నాయి. ఇది ఆరోగ్య భద్రత లక్ష్యానికి విరుద్ధం. మరి ఇక ఆసుపత్రి చేర్పుకు మాత్రమే పరిమితమైన ఈ రక్షణ అనేది పరిశీలిస్తే ప్రస్తుత విధానంలో ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే చికిత్స ఖర్చులు భరించబడుతున్నాయి. కానీ చికిత్స మొత్తం అక్కడితో ముగియదు. ఇక శస్త్రచికిత్సకు ముందు చేసే పరీక్షలు, శస్త్రచికిత్స అనంతరం తరచూ చేయాల్సిన వైద్య సంప్రదింపులు, మందుల ఖర్చులు అన్నీ కూడా చికిత్సలో విడదయ్యరాని భాగాలే. ఈ ఖర్చులను కవర్ చేయకుండా కేవలం ఆసుపత్రి చేర్పు వరకే పరిమితం కావటం వల్ల ఈ ఆరోగ్య పథకం అసంపూర్ణంగా మారుతుంది అనేది గమనించాలి ప్రభుత్వం. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఇది తీవ్రమైన అన్యాయంగా మారుతుంది. ఇక సమగ్ర ఆరోగ్య బీమా కార్డు అవసరం గురించి ప్రభుత్వం శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పథకం ఉద్దేశం నిజంగా నెరవేరాలంటే ప్రతి ఉద్యోగి, పెన్షనర్ కుటుంబానికి కనీసం 5 లక్షల విలువైన సమగ్ర ఆరోగ్య బీమా కార్డు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాంది. ఈ కార్డు కుటుంబం మొత్తానికి వర్తించే విధంగా ఉండాలి. గతంలో ఉన్న వ్యాధులకు వాటికి కూడా మొదటి రోజు నుంచే చికిత్స ఏర్పాటు చేయాలి. అందేలాగా ఈ విధానం అమల్లో ఉంటే తీవ్రమైన అనారోగ్య సమయంలో కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా మనోధైర్యంగా ఉంటుంది. వైద్యం గురించి మాత్రమే ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బుల కోసం ఆందోళన పడే అవసరం ఉండదు. ఇక బయట చికిత్సల ఖర్చులు తిరిగి చెల్లింపు అది పరిశీలిస్తే ప్రత్యేకించి ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో తీసుకునే బయట చికిత్సలకు ఖర్చు తిరిగి చెల్లింపు తప్పనిసరిగా అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ అలాగనే తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఉన్నత వైద్య కేంద్రాల్లో తీసుకున్న చికిత్సలకు ఇది వర్తింపజేయాలి. అనేక మంది ఉద్యోగులు, పెన్షనర్లు మెరుగైన వైద్యం కోసం ఈ 2 రాష్ట్రాల్లోని ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యుడి సంప్రదింపు, పరీక్షలు, మందుల ఖర్చులు అన్నీ చికిత్సలో భాగమే. వీటిని పథకం ఆ పరిధికి బయట ఉండటం వల్ల ఆరోగ్య భద్రతా భావన నిర్వీర్యమవుతుంది. ఇక బయట చికిత్సలకు ప్రత్యేక పరిమితి అనేది పరిశీలిస్తే ప్రభుత్వంపై అధిక భారం పడకుండా కుటుంబానికి సంవత్సరానికి ఒక నిర్దిష్ట పరిమితిలో బయట చికిత్స ఖర్చులు భరించే విధానం తీసుకురావాలి. ఇది ఉద్యోగులు, పెన్షనర్లకు వాస్తవ ఉపశమనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో తరచూ వైద్య సేవలు అవసరమయ్యే పెన్షనర్లకు ఇది జీవనాధారంగా మారుతుంది. వాస్తవంగా ఆలోచిస్తే సర్వీసులో ఉన్నంతకాలం ఆరోగ్య పథకం అవసరం రాని వారు దాదాపు ఉద్యోగుల్లో 80% ఉంటారు. ఆ 20%మే ఆరోగ్య పథకం సర్వీసులో ఉండి పొందగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏది ఏమైనా కూడా ఇక సరళమైన విధానం, పారదర్శకత అనేది ఈ పథకంలో ఉండాలండి. బయట చికిత్స ఖర్చులు తిరిగి చెల్లింపు విధానం పూర్తిగా ఎట్లా అంటే సరళంగా, పారదర్శకంగా ఉండాలి. ఈ పత్రాల పరిశీలన ఆలస్యం కాకుండా నిర్దిష్ట కాల పరిమితిలోనే మొత్తం నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ అయ్యేలా వ్యవస్థ రూపొందాలి. అప్పుడే ఈ పథకంపై నమ్మకం పెరుగుతుంది. అలాంటి క్రమంలోనే మనం ఆలోచించే పథకం ప్రభుత్వం చేపట్టాలి. ఇక ఆర్థిక సాధ్యత అనే విషయం పరిశీలిస్తే ఇలాంటి సమగ్ర ఆరోగ్య బీమా పథకం అనేది వర్తింపజేస్తే ఆర్థికంగా సాధ్యం కాదని వాదించడం సరైంది కాదు.
ప్రభుత్వం ప్రధాన భారం భరిస్తూ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నుంచి స్వల్పంగా వసూలు చేసే విధానం అమలు చేయాలి. అదే ఆదర్శప్రాయంగా ఉంటుంది. మరి ఎలా అంటే మొత్తం ప్రీమియం 1500 నెలకి. అలాగనే ఈ ప్రీమియంలో ప్రభుత్వ వాటా 60% అంటే రూ. 900. ఇక ఉద్యోగి వాటా 40% రూ. 600గా ఉండేటట్లయితే కొంత మెరుగ్గా ఉంటుంది. ఇక తక్కువ పెన్షన్ పొందేవారికి మినహాయింపులు ఇవ్వటం సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక మనం చెప్పొచ్చేది ఏమిటంటే, సవివరంగా చెప్పాలంటే ఆరోగ్య పథకం యొక్క అసలు ఉద్దేశం ఆరోగ్య భద్రత. నిజంగా దాన్ని సాధించాలంటే సమగ్ర దృష్టి ప్రభుత్వానికి అవసరం. కేవలం ఆసుపత్రిలో చేర్పు అదే మాత్రమే పరిమితమైన విధానం నుంచి ప్రభుత్వాలు ఉద్యోగులకు పెన్షనర్లకు ఆ విధానం నుంచి బయటకు వచ్చి బయట చికిత్సలను కూడా కవర్ చేసే సమగ్ర ఆరోగ్య బీమా వ్యవస్థను అమలు చేయాలి. అదే సంక్షేమపూర్వకమైనటువంటి ఉద్యోగుల పట్ల పెన్షనర్ల పట్ల ప్రభుత్వ బాధ్యతగా గుర్తించాలి. ఇది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు గౌరవప్రదమైన జీవన భద్రతను ఇస్తుంది. ఇలాంటిదైతేనే ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టడం అంటే వ్యక్తుల మీద మాత్రమే కాదు, రాష్ట్ర పరిపాలనా బలంపై సమాజ భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టడమే అనేది ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఆరోగ్య భద్రత హక్కుగా మారినప్పుడే సంక్షేమ రాజ్యం అనే భావనకు నిజమైన అర్థం చేకూరుతుంది. ఈ సందర్భంలో ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆరోగ్య భద్రత కల్పించినప్పుడే ఉద్యోగుల అదే పెన్షనర్ల హెల్త్ స్కీమ్ సంబంధించిన ఆశయం నెరవేరుతుంది. కావున ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పథకాన్ని సమూలంగా సమీక్ష జరిపి ఉద్యోగులకు పెన్షనర్లకు వారి కుటుంబాలకు సమర్థవంతమైన ఆరోగ్య ఆర్థిక భద్రత బీమా కల్పిస్తారని ఆశిస్తూ ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ మిత్రుడు టిఎంబి బుచ్చిరాజు, జనరల్ సెక్రటరీ, ఏపీ పెన్షనర్స్ సెటిల్మెంట్ హైదరాబాద్, అలాగనే మీ కానమోకు కె నళిని మోహన్ కుమార్, ఏపీ పెన్షనర్స్ సెటిల్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.